టీఎంసీ భాగ్యలక్ష్మి నాతో స్టేజ్ పైన అవసరమైనటువంటి కాంప్లెక్స్ సెక్షన్స్ మరియు పూర్తిగా ఆలస్యమైనప్పటికీ కూడా లేటెస్ట్ అన్నట్టుగా మనము అనుకోబోతున్నాము. మనకున్నటువంటి షెడ్యూల్ని బట్టి మనము దీన్ని చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఆ ముందున్నటువంటి టీఎస్హెచ్ఎస్ తర్వాత టీచర్లందరికీ ఈరోజు మీకు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి అలాగే నాకు ఉన్నటువంటి పత్రిక సోదరులకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ ఉపాధ్యాయ దినోత్సవము ముఖ్యంగా మనం సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోబోతున్నాము. సో మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు సమాజానికి సేవలు ఉపాధ్యాయ లోకానికి తాను రాష్ట్రపతిగా ఉంటూ కూడా ఈ విధంగా మనకి ముఖ్య అతిథి మరియు మా హై స్కూల్ రథసారకుడు ఉపాధ్యాయులందరికీ పేరు మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు ఈరోజు అవార్డు పొందిన ఉపాధ్యాయులందరికీ పేరు ఆశిస్తున్నాను. నేటి కార్యక్రమం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు సమాజంలో మంచి గుర్తింపు పొందాలి, తనకు తాను గౌరవింపవరకు ఇతరులచే గౌరవం పొందినప్పుడు ఉపాధ్యాయ వృత్తి ఒక నిబద్ధత బాధ్యత కృతంగా ఉంటుంది. కాబట్టి సమాజం మొత్తం డాక్టర్ల వైపు ఇంజనీర్ల వైపు వేరే ఏ వ్యవస్థ వైపు చూడదు. ఓన్లీ ఉపాధ్యాయ లోకాన్ని చూస్తుంది. ఎవరైనా సమాజం ప్రతి డిపార్ట్మెంట్ను మనమే తయారు చేస్తున్నాం కాబట్టి మనము అందరం కూడా ఉత్తమ ఉపాధ్యాయులమే. ఒకరు ఉత్తమ ఉపాధ్యాయులు ఇంకొకరు కాదు అని భావించకుండా అందరూ కూడా ఈ సిరిపురం మండలంలో వచ్చిన వారందరూ కూడా ఎంతో పూర్వ ప్రాంతం అయినప్పటికీ వారి యొక్క శ్రమతో ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాలలోని పేద బడుగు బలహీన వర్గాలైన పిల్లలు మన బడులలో ఉన్నారు కాబట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో మనం ముందుకొచ్చి ఈ వృత్తిలో కొనసాగుతున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క మంత్రాలు ఏ విధంగా మనము చరిత్రలో గుర్తించుకుంటున్నామో మనని కూడా సమాజం ఆ విధంగా గుర్తించేటట్టు మన నడవడికను ఆలోచించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి సిరికొండలందరితో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరియు మిగతా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలతో మరి మన సిరికొండ మండలం నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఎంత అంటే జిల్లా కేంద్రానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఒక నిబద్ధతతో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తమ వంతు కర్తవ్యంగా నిజంగా చెప్పాలంటే ఒక మొట్టతో వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలన్న ఆకాంక్షతో విద్యార్థులు తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నిజంగా వాళ్ళు కోరిక టీఎంఎం ఎలా చూసిన నిజంగా చెప్పాలంటే రిజల్ట్ పరంగా చూసిన మనం ఏది చూసినా కూడా వేరే మండలాలతో మనం ఇక్కడ కూడా తక్కువ కాకుండా మనం ముందుకెళ్తున్నాం. మరి ముందుకెళ్ళాలంటే ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ విద్యార్థుల భవితవ్యానికి మరి తోడ్పడుతున్నారు. సాక్షిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు
ఎవరైతే విద్యార్థులతో మండలం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు పూజించబడుతున్నాం. మనం విద్యార్థులతో సన్మానించబడుతున్నాం కదా, మనకు లభించే అరుదైన గౌరవం. మరి అట్లాంటి ఒక ఈ సాంప్రదాయంలో, ఈ టీచర్స్ డే జరుపుకునే సాంప్రదాయంలో మనం కొందరు టీచర్లని సన్మానించుకోవాలి. కాబట్టి స్పెషల్గా కొందరిని తీసుకొని మరి ప్రతి సంవత్సరం కొందరిని సన్మానించుకుంటూ వెళ్తున్నాం. మనది మనం సన్మానించుకుంటున్నాం. ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు కూడా ఇంకా ఎక్కువ కష్టపడేటటువంటి విధంగా మనం అందరం కృషి చేస్తున్నాం. అది కూడా మనకు ప్రతి దగ్గర ప్రతి స్కూల్లో కనిపిస్తూ ఉంది. మేము విజిట్స్కి వెళ్ళినా ఏడోకి వెళ్ళినా కూడా మనకు అది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఇందులో ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం ఎంచుకున్నాం. ఒక స్పెసిఫిక్ పారామీటర్ పెట్టుకుని కొంతమంది తీసుకున్నాము. కానీ నా దృష్టిలో మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పూర్తిగా ఉత్తమ ఉపాధ్యాయుడని నేను మనస్ఫూర్తిగా ఏదైతే మనం ఇప్పుడు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఉన్నారో వీళ్ళందరికీ